అంటే 7180 మెగావాట్ల థర్మల్ పవర్ రావాల్సిన చోట 3190 44% థర్మల్ విద్యుత్తు మీరు ఉత్పత్తి చేస్తున్నారు. అంటే దీనికి కారణం ఏంది? బయట కరెంటు కొంటున్నారు. ఇవాళ రోజుకు 80 మిలియన్ యూనిట్ల కరెంటు పవర్ ఎక్స్చేంజ్లో కొంటున్నారు. అంటే నువ్వు ఉత్పత్తి చేసుకునే కరెంటు బంద్ పెట్టి బయట ఎందుకు కొంటున్నారు మీరు? ఈ భారం వినియోగదారులు, ప్రజలు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భరించాలి? యూ హ్యావ్ ద కెపాసిటీ, కానీ బొగ్గు లేదు అని చెప్పి తాళం వేస్తున్నారు, బంద్ పెడుతున్నారు. బంద్ పెట్టి ఏం చేస్తున్నారు? బయట 80 మిలియన్ యూనిట్ల కరెంటు కొంటున్నారు ఒక రోజుకు ప్రైవేట్ ఎక్స్చేంజ్లో, అడ్డగోలు కాస్ట్ పెట్టుకుంటున్నారు. అసలు ఇది ఎంత నిర్లక్ష్యం! ప్రభుత్వం చేతగానితనం వల్ల, సోయి తప్పడం వల్ల, ముందు జాగ్రత్త లేకపోవడం వల్ల, ప్రణాళిక లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇవాళ ప్రజలు కోతలతో ఇబ్బంది పడుతున్నారు, రైతులు రోడ్లెక్కుతున్నారు. ఇవాళ రాష్ట్రం మీద, కన్జ్యూమర్స్ మీద విపరీతమైనటువంటి భారం పడతా ఉంది. ఇవాళ ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా, ప్రజల ముందు కూడా పెట్టదలుచుకున్నా. ఇవాళ సింగరేణి వెబ్సైట్ ఉంటుంది. సింగరేణి వెబ్సైట్లో మొన్న జనవరి వరకు రోజు ఎంత ప్రొడక్షన్ అవుతా ఉంది, అందులో గ్రేడ్ ఏంది, G5, G6, G7, G8, G12 ఎంత, G14 ఎంత, G13 గ్రేడ్ కోల్ ఎంత ఉత్పత్తి అయింది అనేది ప్రొడక్షన్ డీటెయిల్స్ బీఆర్ఎస్ హయాంలో ఓపెన్గా కనబడేది, నో సీక్రెట్. కానీ అలా కాంగ్రెస్ రాగానే ఆ వెబ్సైట్ క్లోజ్ చేసేసారు. అసలు ఏ రోజు ఎంత కోల్ ఉత్పత్తి అవుతుంది, ఎంత స్టాక్ ఉంది, సప్లై డీటెయిల్స్ అండ్ కోల్ క్వాలిటీ, ఇది ఏది కూడా ప్రజలకు కనబడకుండా దాన్ని ఆ వెబ్సైట్నే క్లోజ్ చేశారు. అంటే పారదర్శకత లోపించింది. చెప్పుకుండేమో ప్రజాపాలన, చేసేదంతా చీకటి పాలన, పారదర్శకతనే లేదు ఈ ప్రభుత్వంలో. ఇవాళ ఏం జరుగుతుంది? క్వాలిటీ కోల్, మంచి కోల్ నైనీ బ్లాక్లో కానీ సింగరేణిలో వచ్చే మంచి బొగ్గును తమిళనాడుకు, కర్ణాటకకు, ప్రైవేటు ఐరన్ ఓరు స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్కు, ఆంధ్రప్రదేశ్కు, ఇతర రాష్ట్రాలకేమో మంచి బొగ్గు అమ్ముతారు. తెలంగాణకేమో స్క్రాప్ బొగ్గు, పనికిరాని బొగ్గు. మన సింగరేణి మనకు పనికిరాని బొగ్గు పంపుతుంది. రోజుకు 100 రేకులు వస్తే 70 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి, 30 రేకులే పాస్ అవుతున్నాయి. ఇలా మంచి క్వాలిటీ బొగ్గు మన సింగరేణి మన తెలంగాణలో ఉంటుంది, మనకు నాణ్యమైన బొగ్గు రాదు. తమిళనాడుకో, స్టీల్ ప్లాంట్లకో, ప్రైవేట్ ఆపరేటర్లకో, కర్ణాటకకో, ఆంధ్రప్రదేశ్కి ఏమో మంచి బొగ్గు పోతుంది, తెలంగాణకు రిజెక్టెడ్ బొగ్గు వస్తున్నది. దానివల్ల ఇవాళ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతున్నది. అసలు ఎంత బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ రాష్ట్రానికి ఎంత పోతుందని వెబ్సైట్లో కనబడేదాన్ని మూసేసిండ్రు, ప్రజలకు కనబడకుండా చేసిండ్రు. నాకు అర్థం కాక అడుగుతా, మన రాష్ట్ర అవసరాలు పక్కన పెట్టి మన రైతులను చీకట్లో నెడుతూ, మన ప్రజలకు కరెంటు కోతలు పెడుతూ, మన బొగ్గు పక్క రాష్ట్రాలకు బొగ్గుడైంది, తెలంగాణకు బొగ్గు లేకపోవడం ఏంది? అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వంకు రైతులంటే పట్టదు, రైతులంటే ఒక నిర్లక్ష్యం అనేటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు మనకు దీన్ని బట్టి కనబడతా ఉంది. ఈరోజు మరో ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే, ఇంత కరెంటు ఇలా బయటకు వెళ్ళి కొంటా ఉన్నారు. ఎందుకు కొనాల్సి వస్తుంది? నీకు సామర్థ్యం ఉండగా నీ దగ్గర సింగరేణి పెట్టుకొని నువ్వు నీ బొగ్గు సరఫరా చేయక నువ్వు బయట ఎందుకు కొనాల్సి వస్తుంది? ఈ భారం అంతా ప్రజలు ఎందుకు భరించాలనో ఇలా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎందుకు 44% ఉత్పత్తి చేస్తుండ్రు, 66% థర్మల్ పవర్ ప్లాంట్లు ఎందుకు మూత వేసినారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఈరోజు రైతాంగానికి 8 గంటల కరెంటే సరఫరా చేస్తుండ్రు, చెప్పుడేమో పేటెంట్ అని 24 గంటల కరెంటు మేమే ఇచ్చినామని గప్పాలు కొట్టే మీరు ఇవాళ తెలంగాణ రైతాంగానికి ఎందుకు 8 గంటల సరఫరా చేయలేకపోతున్నారో కూడా ఇవాళ సమాధానం చెప్పాలి. ఇవాళ రాష్ట్రంలో లో వోల్టేజ్ తోని రైతుల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు విపరీతంగా కాలిపోయి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీ ప్రభుత్వం వచ్చినాక అన్ని కోతలే. రుణమాఫీ చేస్తామన్నారు, సగం మంది రైతులకు కోత పెట్టిండ్రు. రైతు భరోసా మేము 15,000 ఇస్తామన్నారు, 3 సీజన్లకు రైతు భరోసాలో కోత పెట్టిండ్రు. యూరియా ఎరువుల సరఫరాల్లో కోతలు పెట్టినారు. పంటల బోనస్లో 2 యాసంగి పంటలకు కోత పెట్టినారు. ఇలా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చేది ఉంటే ఇలా 12 నుంచి 16 గంటలు కోత పెట్టి రైతులకు 8 గంటల కరెంట్ ఇస్తున్నారు. కరెంటులో కూడా కోత పెట్టిండ్రు. ఫైనల్గా మీది ఏంటంటే కోతల సర్కారు, వాతల సర్కారు. కోతలు ఎక్కువ, వాతలు ఎక్కువ. ఇలా వాతలు ఎన్ని పెట్టిండ్రు? మోటార్ సైకిల్ కొంటే ట్యాక్స్ పెంచిండ్రు, విస్కీ బీర్ల మీద ట్యాక్స్ పెంచిండ్రు, రిజిస్ట్రేషన్ భూముల ధరలు పెంచిండ్రు. ఇప్పుడు ఇక భూమి పన్ను కూడా వేస్తారట. ఇంకా అటు వాతలు పెడుతుండ్రు, ఇటు ఉన్న పథకాల్లో, సంక్షేమ పథకాల్లో కోత, రైతులకు అందేటువంటి వివిధ కార్యక్రమాల్లో కోతలు పెట్టేటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా
ఇండస్ట్రీస్లో చూస్తే ఓపెన్ యాక్సెస్ కింద మేము ఇండస్ట్రీస్ గ్రీన్ పవర్ తెచ్చుకోవచ్చు అని ఒక గ్రీన్ ఎనర్జీ పాలసీ తెచ్చింది ఈ ప్రభుత్వం. 3000 మెగావాట్లకు పారిశ్రామికవేత్తలు దరఖాస్తులు పెట్టుకున్నారు. ఎందుకు అప్లికేషన్లు క్లియర్ చేస్తలేరు? ఎంత ఒక మెగావాట్కి ఎంత రేటు ఆఫ్ ద రికార్డు ఎంత కమిషన్ రేట్ ఫిక్స్ చేసిండ్రు? ఆ కమిషన్లు ఇయ్యనందుకే ఆపుతున్నారా? గ్రీన్ ఎనర్జీ పాలసీ తెచ్చి పారిశ్రామికవేత్తలు ఓపెన్ యాక్సెస్కు దరఖాస్తులు పెడితే ఎందుకు ఈ రోజు వరకు ఆ దరఖాస్తులు క్లియర్ చేస్తలేరు? ఆ దరఖాస్తులు క్లియర్ చేయడానికి విధి విధానాలు ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ చేస్తారా? ఏ పాలసీలో చేస్తారు? ఎందుకు చేయడం లేదు? ఒకవేళ ఓపెన్ యాక్సెస్లో ఈ 3000 మెగావాట్ల ఇండస్ట్రీస్కి ఇచ్చుంటే ఇలా లోడ్ తగ్గుతుండే కదా. వాళ్ళు బయటకు వెళ్ళి తెచ్చుకుంటే, గ్రీన్ ఎనర్జీ తెచ్చుకుంటే, వాళ్ళ సొంత ఎనర్జీ తెచ్చుకుంటే ఇవాళ ఈ రాష్ట్రం మీద భారం తగ్గుతుండే కదా. 1 సంవత్సరం నుంచి అప్లికేషన్లు పెండింగ్లో పెట్టి కమిషన్ల కోసం కక్కుర్తుబడి ఇవాళ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఆపినరు. ఓపెన్ యాక్సెస్ పాలసీ కింద పారిశ్రామికవేత్తలకు కూడా ఇవ్వకుండా ఆపుకొని పెట్టుకున్నారు. ఇవాళ ఫైనల్గా మా డిమాండ్ ఒకటే, థర్మల్ విద్యుత్తును పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయండి. నాణ్యమైన బొగ్గు సరఫరాను సింగరేణి నుంచి యుద్ధ ప్రాతిపదికన థర్మల్ ప్లాంట్లకు చేయండి. రాష్ట్రంలో రైతాంగానికి ఇప్పటికే మీరు కాళేశ్వరం నీళ్ళెత్తక అటు కరువు కోరల్లో చిక్కుకున్న రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కరెంటు సరఫరాలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడుతుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. రాజకీయాలు చేస్తున్నది మీరు. ఖమ్మం జిల్లాలో ఇవాళ మీరు సీతారామ ప్రాజెక్టు ప్రారంభించినారు. మోటార్లు ఎవరు చేసిండ్రు? అది కేసీఆర్ గారు ప్రభుత్వం కట్టిన సీతారామకు మోటార్లు ఒత్తనికి పోయినరు. నిన్ననో మొన్ననో వరంగల్కు పోయినరు దేవాదుల మోటార్లకు ఇవాళ నీళ్లు అందుతున్నాయంటే కేసీఆర్ గారు కట్టిన సమ్మక్క బ్యారేజు, 3rd ఫేజ్ దేవాదుల మీ హయాంలో కుప్పగూలి 3 చచ్చిపోయి టనల్ కూలిపోతే దాన్ని ప్రత్యామ్నాయం చేసి మేం పూర్తి చేస్తే ఇవాళ మీరు మోటార్లు ఒత్తితే దేవాదులో నీళ్ళు వస్తున్నాయి. రాజకీయాలు ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిండ్రు, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ చెప్పింది మేడిగడ్డ గేట్లు ముయ్యకుండా కన్నెపల్లి మోటార్లు ఎత్తచ్చని చెప్తే ఆ నీళ్ళు ఎత్తచ్చని చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్లను జైళ్ళల్లో పెట్టమని బెల్ట్తో కొట్టమని రాజకీయాలు చేస్తున్నది మీరు. రైతుల పక్షాన నీళ్ళు ఎత్తండి అంటే మిమ్మల్ని కోసి రక్తాన్ని పంట పొలాల మీద చిమ్ముతామని రాజకీయాలు మాట్లాడుతున్నది మీరు. మేము రైతులకు నీళ్ళు అందించండి, రైతులకు కరెంట్ ఇవ్వండి, ఇవాళ విద్యుత్ సామర్థ్యం ఉన్నది, కావలసిన ప్లాంట్లు ఉన్నాయి, బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి ఆగింది, దృష్టి పెట్టండి అని ప్రభుత్వాన్ని ముళ్ళుగట్టబెట్టి నిద్ర లేపుతున్నాం. మీకు విషయాన్ని చెప్తున్నాం. రాజకీయాలు చేయడం మీరు మానండి, విద్యుత్ ఉత్పత్తి పెంచండి, రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వండి. ఇక చాలే. చేసిన మంచి పనులు ఏందండి? 2 పంటలకు బోనస్ ఎగ్గొట్టుడు మంచి పనా? మీరు చేసిన మంచి పని రుణమాఫీ కోసం 35,000 కోట్లు పెట్టామని బడ్జెట్లో అసెంబ్లీలో చెప్పి 18,000 కోట్లు చేసి మిగతా